వచ్చే రోజు షాపింగ్ చేయడం జాలీ అయిన విషయమే కదా. జాలీ కంటే చాలా జాలీ. ఇప్పుడు నేను చక్కగా ఉండే టాపీస్ ని తింటాను. నేను ఇవాళ సూపర్ మార్కెట్ లో బోల్డెని వస్తువులు కొనబోతున్నాను. టోనీ బాస్ కొనబోతున్నారు చీజ్. దాన్ని కొన్నాకపోతుంది ఆయన ఫ్యూజ్. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందా? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. డిస్కౌంట్ కోసం అని కస్టమర్స్ ప్యాకెట్ ని ఇటు అటు మార్చేస్తున్నారు. దాని వల్ల కింద పడిపోతున్నాయి. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్యాడ్ బిహేవియర్. ఈ చిప్స్ ప్యాకెట్స్ ఏంటి వాటంతటికి అవే వెళ్ళిపోతున్నాయి? దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే మ్యాజిక్. అవును, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అరే నా చీజ్ ఏమైంది? ఎవరాది నేను తీసుకుని చీజ్ని దొంగలించింది చెప్పండి. మీకోసం మేము చాలా బాధపడుతున్నాం. టోనీ బాస్ మొహానికి ఎవరో పిండి పూశారు. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దెబ్బ తిరిగి బొమ్మ పడుతుంది. ఓరి దేవుడా, ఏంటిదంతా? నేను తినాలనుకున్నవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ వస్తువులంతా ఎలా తానంతట తానే మూవ్ అవుతున్నాయి. R7 కూడా ఇప్పుడు బ్లింక్ అవుతోంది. అయితే ఏదో ఒక సమస్య. కన్నా వస్తువుల్ని కొట్టేసే వాళ్ళని ఇక్కడ అల్లరి పిల్లాడు అంటారు. అలాంటి అల్లరి పిల్లల్ని పట్టుకునే వాడిని డిటెక్టివ్ జాక్ పాట్ అంటారు. అద్భుతం సార్, ఏం పంచిది. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటా. ఈ ఫుడ్ ప్యాకెట్స్ అంతా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. జట్పట్ అంకుల్ కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. అవును, ఈ ప్యాకెట్స్ అంతా ఎలా మూవ్ అవుతున్నాయి? నాకెందుకు చీమలు దాడి చేసేమో అనిపిస్తుంది. నేను కాస్త తింటాను, కానీ ఇప్పుడు నేను దేన్ని తినను. అన్నిటినీ ఆ చీమలు తీసుకెళ్లిపోయాయి. లేదు డోడో, ఇవన్నీ చీమల పనులు కావు. ఎందుకంటే చీమలు ఈ విధంగా దొంగతనం చేయవు, ఇంకా ఇంత ఫాస్ట్ గా కూడా వెళ్ళలేవు. కరెక్ట్ గా చెప్పావు ట్వింకిల్. దొంగతనం చేసేవి చీమలు కావు, గోలీలే వాటిని దొంగతనం చేస్తున్నాయి. ఓరి దేవుడా, ఈ గోళీల్ని ఇలా చేసేది ఎవరో ఒక మెజిషియనే అయి ఉంటారు. లేదు, అలా అంతా ఏవీ లేదు. ఇవన్నీ రోబోటిక్స్ గోళీలు. వీటిని ఎవరో చాలా దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దానికి తగినట్టు దొంగలిస్తున్నాయి. ఇదిగో చూడండి టెంపో అన్నా, నేను ఈ రోజున మీకోసం బిర్యానీ చేస్తున్నాను. మీరు కనుక దాన్ని తిన్నారంటే దాని గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించరు. అయ్యయ్యో, మీరు అలా చెప్పకూడదు. నేను అదే ఆలోచనలో ఉంటే నా పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? అయ్యో టెంపో అన్నా, నేను ఈ రోజున చేయబోయే బిర్యానీ సూపర్ టేస్ట్ గా ఉంటుందని చెప్పబోతున్నాను. వెయిట్ అండ్ ఈట్. ఇక చూడండి. ఇప్పుడు రైస్ వేయవలసిన సమయం. ఆహా, నేను రైస్ని ఎక్కడ పెట్టాను? అయ్యయ్యో, ఈ ప్యాకెట్ ఏమిటి? దానికి అదే నడుస్తోంది. అర్థం కాలేదు. అయ్యయ్యో, అదేమిటో తెలియలేదా? అవి గోళీలు అన్ని దొంగిలించుకుపోతున్నాయి. ఆగండి, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. చూసారా, నా ఒక్క దెబ్బకి ఆ గోళీలన్నీ చెదిరిపోయాయి. ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే బిర్యానీ చెయ్యండి. నేను చాలా ఆకలిగా ఉన్నాను. అయ్యో, ఈ గోళీలు అన్ని ఎత్తుకుపోయేలా ఉన్నాయే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఆకలి వేరే దంచేస్తోంది.
వేరే దారి లేదు, సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, సన్ సిటీలో ఉన్న వస్తువుల్ని గోలీలు దొంగలిస్తున్నాయి. దాన్ని ఎలాగైనా ఆపాలి. డోంట్ వరీ కికో, ఏదో ఒక దారిలో ఖచ్చితంగా వాళ్ళని మనం అడ్డగించవచ్చు. ఈ గ్రాసరీ స్టోర్ ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఎంప్టీ. బయలుదేరు బడి, మనం ఆ గోలీల్ని ఫాలో చేద్దాం. అప్పుడే మనం నిజమైన దొంగని పట్టుకోగలం. కానీ మనం వీటిని ఎలా ఫాలో అవ్వగలం కికో? ఈ ఫుడ్ పాకెట్స్ అన్ని వేరే వేరే డైరెక్షన్ లో వెళ్తున్నాయిగా. మనం ఒక పని చేద్దాం సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 44 ని అప్లై చేద్దాం. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 44. సూపర్ స్పీడో, త్వరగా వాటిని ఫాలో చేయి. 2 minutes కికో. ఆటో రిపేరింగ్ కంప్లీట్ అయిపోయింది కికో, మనం ఇక వెళ్ళొచ్చు. ఆ గోళీలన్నీ ఏవైపోయాయి? ఎటువైపు చూసినా అవి కనిపించట్లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 7. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 7. ఇందులో కూడా ఏవి కనిపించట్లేదు. టెలిస్కోప్ మ్యాగ్నెటిక్ పవర్ ని ఇంక్రీజ్ చేయి. ఎస్ బ్రో. నార్త్ సైడ్ లో ఏదో విచిత్రంగా దుమ్ములేస్తుందట కికో. ఒకవేళ గోళీలు అటువైపు వెళ్తున్నాయో ఏమో. ఇంత షార్ట్ టైం లో అంత దూరం వెళ్ళిపోయాయా? ఆ గోళీలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడ్, మనం వాటిని ఫాలో చేయాలి. జెట్ స్పీడ్. ఆ గోళీల్ని ఆపడానికి ఒక మార్గమే ఉంది, ఫార్ములా నంబర్ 25. గ్రేట్ ఐడియా కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 25. వావ్, ఈ ఐడియా మనకి సూపర్ గా వర్కౌట్ అయింది. మిగతా గోళీల్ని కూడా మనం ఇలాగే బ్లాక్ చేయాలి. ఓ నో, ఆ గోళీలన్నీ మళ్ళీ తిరిగి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం కికో? కికో, ఈ గోళీలు నా ఎగ్జాస్ట్ పైప్ గుండా లోపలికి వెళ్ళాయి. అవి ఇంజిన్ లోపలికి వెళ్ళి పెద్ద ప్రాబ్లం చేసేలా ఉన్నాయి. కికో, నా ఇంజిన్ ఇప్పుడు ప్రాబ్లం లో పడింది. అరే రే, ఇవి మనల్ని కింద పడేస్తాయి అనుకుంటాను. కికో, నువ్వు త్వరగా బయటకు దూకేయి. లేదు, ఆపదొచ్చిన సమయంలో నా మిత్రుడిని వదిలేసి నేను ఇలా వెళ్ళిపోను. కికో, నా ఇంజిన్ స్టార్ట్ కావలేదు. రిపేర్ కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. నువ్వు ఫార్ములా నెంబర్ 38 ని అప్లై చేయి. ఫార్ములా 38 అప్లై చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. డ్యామేజ్ హెవీగా ఉంది. అయినా నేను ట్రై చేస్తాను. ఒకవేళ పారాషూట్ ఓపెన్ అయిందంటే? సేఫ్టీ పిన్ ని బైపాస్ చేయడం కోసం యూజ్ చేయి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆ గోళీలు మమ్మల్ని మోసం చేసి పారిపోయాయి. వాటిని ఎలా కనిపెట్టాలో తెలియట్లేదు. నాకొక విషయం మాత్రం అర్థం కావడం లేదు. వంట సరుకుల్ని ఎవరసలు దొంగిలిస్తున్నారంటావు? ఆలోచించడానికి టైమే లేదు. మనం ఇప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఈ మొత్తం సన్ సిటీలో తినడానికి ఇప్పుడు అసలు ఏ తిండి పదార్థాలు లేవు. అన్నీ తీసుకు వెళ్ళిపోయాయి. అవును, ఖాళీగా ఉన్న నా పొట్ట ఎప్పటి నుంచో ఏదైనా తినాలనుకుంటోంది.
ఇదే విధంగా ఒకసారి తిండి దొంగను పట్టుకుని నేను బెండు తీశాను, కాలు కింద వేసి తొక్కాను. అప్పటి నుంచి అతను తిండికి బదులుగా సంగీతం దొంగిలించాడు. మీరు చెప్పేది నిజమా అంకుల్? మరి లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే చిప్స్ ఎంటీ ప్యాకెట్స్ వచ్చి నా తల మీద పడతాయి. మీరు ఇంతసేపు చెప్పిందంతా అబద్ధమే కదా? మీరు చెప్పేటప్పుడు ఫుల్ ప్యాకెట్ చిప్స్ అని చెప్పుండొచ్చు కదా. భోజనం విషయంలో సిగ్గుండకూడదు, భోజనాన్ని వేస్ట్ చేయను కూడదు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే గోళీలతో ఎవరైతే ఆహారాన్ని దొంగిలించారో వాళ్ళని టీవీలో చూపించబోతున్నారట. ఏ రోజైనా మీరు ఒక రోజంతా ఉపవాసం ఉన్నారా? లేదు కదా. కానీ ఇక మీదట మీరు అలాగే ఉండబోతున్నారు, ఎందుకంటే నేను మీ సన్ సిటీలో ఉన్న ఆహార పదార్థాలని మొత్తం నా గోళీలతో దొంగిలించేశాను. మీకెవరికి పరగడుపుతో పడుకోవడం ఇష్టం లేకపోతే కింద కనిపించే నంబర్కి ఒకే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. నేను వెంటనే డోర్ డెలివరీ చేస్తాను. అందుకు బదులుగా మీరు ఖచ్చితంగా నేను అడిగిన డబ్బు ఇచ్చి తీరాల్సిందే. దేవుడు పేరు చెప్పి తినడానికి ఏవైనా కొనుక్కోండి. కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. మీరు అడిగిన ఆహారం మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అందరూ నన్ను కడు కంచువాలా అని అంటారు, కానీ ఏది నేను ఫ్రీగా ఇవ్వను. ఏమిచ్చినా దానికి కావాల్సింది వసూలు చేసుకుంటాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ 1000 రూపాయల, చిప్స్ 800 రూపాయల, అరకిలో బియ్యం 2000. మన వస్తువుల్ని దొంగతనం చేసుకెళ్లి మనకే మళ్ళీ డబుల్ ట్రిపుల్ ఖరీదుకి అమ్ముతున్నారా? దీన్ని 2 words లో చెప్పాలంటే వెరీ రాంగ్. ఇది మామూలు రాంగ్ కాదు, వెరీ వెరీ రాంగ్. నేను ఏదైనా తింటాను, కానీ ఏం తినను. ఇప్పుడు నా దగ్గర తినడానికి ఏమీ లేవే. డోంట్ వరీ, కిక్కో సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. కరెక్టే కదా కిక్కో? ఇదెలా ఉంది? సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. మనం ఆ కన్నుని ఎక్కడికెళ్ళి కనిపెట్టాలి? ఐడియా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, తినడానికి ఏవైనా ఆర్డర్ చేద్దాం. భోజనం నువ్వొకటి చెయ్యి. ముందుగా భోజనాన్ని చిప్స్ ని ఆర్డర్ చెయ్యి. ఇప్పుడు మనం ఎవరికీ తెలియకుండా ఆ గోళీల్ని ఫాలో చేయబోతున్నాం. అలా చేస్తే మనం కన్నుని కనిపెట్టేయచ్చు, ఎందుకంటే సన్ సిటీలో ఉన్న మొత్తం భోజనం ఆయన దగ్గరే ఉంది. ఏదైనా నేను కొంచెమే ఇస్తాను, కానీ మొత్తం వసూలు చేసుకుంటాను. ఇది కేవలం ప్రారంభమే, కానీ నేను మొత్తం ఖజానాని నింపవలసిన పని ఉంది. ఈ ఇద్దరు గెస్ట్లు ఎవరు? ఇప్పుడే వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకుందాం. కంచేదైనా కొంచెమే ఇస్తాడు, కానీ దేన్నైనా పూర్తిగా వసూలు చేసుకుంటాడు. ఏ కుర్రకొంక, నువ్వు దారి మర్చిపోయి వచ్చావా ఏమిటి? వెంటనే వెళ్ళిపో, ఇక నీకు లాలీపాప్ లాంటివి దొరకవు. మిస్టర్ కన్ను, నా పేరు కిక్కో. నేను మీ దగ్గర ఒక రిక్వెస్ట్ చేసి వెళ్దామని వచ్చాను. ప్లీజ్ మీరు సన్ సిటీ నుంచి దొంగలించిన తిను పదార్థాలన్నింటినీ తిరిగిచ్చేయండి, ఎందుకంటే దొంగతనం రాంగ్ అయిన విషయం. నేను అంత కష్టపడి తీసుకొచ్చిన పదార్థాలని తిరిగి ఇవ్వాలంటున్నావా? సరే, ఓకే, నేను వాటిని తిరిగి ఇచ్చేస్తాను. అదృష్టం కొద్దీ ఒప్పుకున్నాడు, లేదంటే నా మిసైల్స్ కి పని చెప్పుండేవాడిని. దెబ్బతో దుమ్ము వదిలిపోయేది. కానీ దానికి బదులు నువ్వు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఈ సన్ సిటీకి కావాల్సిన ఆహారం మొత్తం తీసుకువెళ్ళొచ్చు. చెప్పు, ఏమంటావు? ఇప్పుడు కూడా ఒక మిసైల్ ని వేస్ట్ చేయాలని నాకు ఇప్పుడు అనిపిస్తోంది.
ఓ, నా మీదకే నువ్వు మిసైల్ పంపించి దాడి చేస్తున్నావా? ఇందుకు నువ్వు చాలా అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దాడిని ఎదుర్కో. హ్మ్? మ్మ్. మ్మ్. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 345 ని అప్లై చేయి. మన సైలెన్సర్ లో మెటాలిక్ లిడ్ కావాలి. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 345. నాకు ఈ ఫార్ములా చాలా చాలా ఇష్టం కికో. మెటాలిక్ నెట్టింగ్ కూడా ఫిక్స్ చేశాను. ఓ, వీళ్ళకి ఇలా చెప్తే బుద్ధి రాదనుకుంటారు. వీళ్ళని సుత్తితో కొట్టి తన్ని తరివేయడమే. కంచన్నిటినీ కొంచెమే ఇస్తాడు, కానీ ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. సూపర్ స్పీడో, నువ్వు ఈ సుత్తిని చూసుకో, నేను వెళ్ళి ఆ కన్నుని చూసుకుంటాను. ఓకే బడి. ఇకో, తొందరపడి నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు నాతో దాడి చేయడం కుదరదు. నువ్వు నన్ను ఎదుర్కోవాలంటే ముందు ఒక చోట సవ్యంగా నుంచోవాలి కదా. కానీ నేను నిన్ను ఒక చోట సవ్యంగా నుంచోనివ్వను. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎదిరించి ఎలా పోరాడగలవు? ఈ కొంచెమే ఇస్తాడు, ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. మీరు సరిగ్గా చెప్పారు కన్ను. దాడి చేయాలంటే ఒక చోట్ల నిల్చోవాలి. ఇప్పుడు నేను మీ మీద దాడి చేయబోతున్నాను. నేను ఎలా దాడి చేస్తానో మీరు చూడండి. దొంగలించిన వస్తువులన్నిటినీ తిరిగిచ్చేయండి. ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టి లాభం లేదు. ఇక నీకు పంచుగా ప్యాకేజ్ దెబ్బలు ఇవ్వాల్సిందే. నా గోళీల పట్టు నిన్ను కొద్దిగా నలిపేస్తాయి. ఆ తర్వాత నీ శరీరంలోని ఎముకలు కొద్దిగా నలిగి నుజ్జైపోతాయి. కొంచెదైనా కొద్దిగానే ఇస్తాడు, కానీ దానికి బదులుగా పూర్తిగా వసూలు చేసుకుంటాడు. ఈ గోళీలు చాలా టైట్ గా పట్టుకున్నాయి. నేను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే నా ఎముకల్ని ఇవి నలిపేస్తాయి. అరేరే, తను కీకోను పట్టుకున్నాడు అనిపిస్తోంది. ఇప్పుడు వెంటనే ఏదో ఒకటి చేయాలి. నీ డొక్కు కారు కూడా పోయింది. ఇప్పుడు నువ్వు కూడా కనిపించకుండా మాయమైపోతావు. కంచేదైనా కొంచెమే ఇస్తాడు, కానీ ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 888. ఆల్రైట్ బడి, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 888. నా వాక్యూమ్ పంపు ద్వారా ఆ గోళీల్ని అమాంతం లాగేస్తాను, చూస్తుండు. సూపర్ స్పీడో, కన్ను ఆ గోళీల్ని తన చేతిలో ఉన్న ప్యాన్ తోనే కంట్రోల్ చేస్తున్నారు. కన్ను మళ్ళీ మనల్ని అటాక్ చేయడానికి మన సమయం ఇవ్వకూడదు. నువ్వు వెంటనే ఫార్ములా నంబర్ 654 ని అప్లై చేయి. గుడ్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 654. ఇప్పుడు నా సూపర్ కిక్ ని ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నా రిమోట్ కంట్రోల్. ఇక నేను నా గోళీల్ని ఎలా కంట్రోల్ చేస్తాను? గోళీలతో మమ్మల్ని ఆడుకున్న కన్నా నిన్ను పట్టేయబోతున్నావు. ఇక తప్పించుకోవడం నీ వల్ల కాదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్, అంటే జైల్లో కూర్చుని గోళీలు ఆడుకోమంటున్నారు.